నమస్తే. సేవ చేయటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మనం ఎంతసేపు ఆ సేవ మీద దృష్టి పెట్టడం, ఏదో చాలా యాక్టివిటీస్లో ఉంటాం, కానీ ఒకరికి సేవ చేయాలని మొత్తం చాలా వెనుకడుగు వేస్తూ ఉంటాం. మరి త్రినేత్ర ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా మడపతి పరమేశ్వరి నరేంద్ర గారు ఉన్నారు. మరి సేవ చేయటమే కాకుండా వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా టెంపుల్ కట్టడం కానీ, లేకపోతే వాళ్ళ నాన్నగారు సామూహిక వివాహాలు చేశారు. ఇలాంటి విషయాలన్నీ చాలా ఉన్నాయి. మరి పరమేశ్వరి నరేంద్ర గారితో మాట్లాడి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈ ఫౌండేషన్ త్రినేత్ర ఫౌండేషన్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అది నేను పెరిగిన వాతావరణం కానీ మా నాన్నగారిని చూస్తూ నేను చిన్నప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. ఆయన యాక్చువల్గా ఆయుర్వేదిక్ డాక్టరు. పేదవారికి ఉచితంగా అతను వైద్యం చేయడం, అలాగే ఆ ఊరి మొత్తానికి సరిపడేటువంటి ఆయనే వాటర్ ట్యాంక్ కట్టి, నల్గొండ డిస్టిక్ మాది, చౌటుప్పల్ దగ్గర లింగోజ్గూడ అనే విలేజ్. ఇప్పుడు ఆయన సేవల్ని అంటే ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత కూడా ఆయన విగ్రహం పెట్టడం జరిగింది అక్కడ, ఆయన శిష్యులు. ఇప్పుడు ఆ ఊరికి సరిపడా అంటే ఇప్పుడు భూమి దానం చేసి అక్కడ వాటర్ ట్యాంక్కి మొత్తం మంచినీటి సౌకర్యం కల్పించారు. అదేవిధంగా కుల వృత్తుల వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుండే. ఓకే, అంటే సేవ అనేది అక్కడి నుంచి వచ్చింది, మీ నాన్నగారి నుంచి వచ్చింది. చూస్తూ పెరిగిన కాబట్టి అదే వాతావరణంలో నాకు ఆ ఉద్దేశం ఉండే. కాకపోతే ఇంకా ఆడపిల్లని కాబట్టి ఇప్పుడు సంసార బాధ్యతలు, పిల్లలు, ఇప్పుడు కొంచెం నేను వాటి నుంచి కొంచెం నాకు టైం దొరికింది కాబట్టి నా టైం అంతా సేవకు ఉపయోగించాలని అనుకుంటున్నాను. అంటే త్రినేత్ర ఫౌండేషన్ పెట్టక ముందు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే. త్రినేత్ర ఫౌండేషన్ అంటే ఒక ఫౌండేషన్ ద్వారా చేయడం ద్వారా మనకు బాగుంటది. అంటే నాన్నగారు చేసిన కానీ ఎక్కడ ఆయన ఏదో కావాలన్న గుర్తింపు కోసం కానీ ఈ రోజులలో ఏం చేసినా కూడా కొంచెం మనకు అంటే ఒక 50% అది గుప్తంగా దానం చేసినా మనం చెప్పుకోవడానికి కొంచెం ఉండాలి. కాబట్టి ఫౌండేషన్ అనేది స్థాపించి దాని ద్వారా సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన. ఈ ఫౌండేషన్ పెట్టకముందు ఏమేమి కార్యక్రమాలు చేశారండి? మెయిన్ హెల్త్ గురించి, నాన్న డాక్టర్ కాబట్టి ఆయుర్వేదిక్ హెల్త్ క్యాంపులు చాలా కండక్ట్ చేసిన నేను. ఓకే, ఇంకా ఇప్పుడు ఫౌండేషన్ పెట్టిన తర్వాత దీని ముఖ్య ఉద్దేశం హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. హెల్త్ విషయానికి వస్తే ఇప్పుడు రక్తదాన శిబిరాలు చేయడం, తర్వాత స్కూల్ పిల్లలకి మెయిన్ ఏంటంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏందో వాళ్ళకి తెలియకుండా సడన్గా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళ ఇబ్బంది పడుతుంటారు, ఆ గ్రూపింగ్ టెస్ట్ చేయించడం. ఓకే, అవి చేస్తుండాలి. ఇంకా జాబ్ విషయానికి వస్తే ఇప్పుడు అంటే వాళ్ళకి అర్హత ఉండి కూడా జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి యువతకి జాబ్ మేళా కండక్ట్ చేసి నేను చాలా మందికి జాబ్లు ఇప్పించడం జరిగింది. అంటే మొత్తం సేవల మీద పెట్టారు. ఎడ్యుకేషన్ నేను తొందరగా మ్యారేజ్ అవడంలో డిగ్రీ డిస్కంటిన్యూ, పెళ్లి తర్వాత ఇంకా డిగ్రీ. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు నరేంద్ర గారు? తను రియల్ ఎస్టేట్ చేస్తారు. టెంపుల్ ఉంది, టెంపుల్ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్. ఓకే, అంటే ఆ టెంపుల్ ఏం టెంపుల్, ఎక్కడ ఉంది, దాన్ని ఎవరు కట్టించారో అసలు ఏంటి ఒకసారి చెప్పండి. అది అంటే అత్త వాళ్ళ తరఫున ఇప్పుడు శంషాబాద్లో ఉంది టెంపుల్. గత 4 తరాల నుంచి మా మడపతి ఫ్యామిలీ వాళ్ళే ఆ గుడికి సేవలు అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇది మా 4వ తరానికి చెందిన మడపతి నరేందర్ గారు హస్బెండ్ ఇప్పుడు దానికి ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్. ఏం టెంపుల్ అండి అది? శివాలయం సిద్ధులగుట్ట అని అంటారు. సిద్ధులగుట్ట. అక్కడ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ఏ సినిమా షూటింగ్ జరిగినాయండి అక్కడ? ఫస్ట్ అయితే అందరు గుర్తుండేది జయం మూవీ. తర్వాత ఇంకా చాలా మూవీస్ జరిగినాయి. పవన్ కళ్యాణ్ మూవీ కానీ, జూనియర్ ఎన్టీఆర్ మూవీ కానీ చాలా షూటింగ్స్ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మూవీ ఏంటది? పవన్ కళ్యాణ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇంకా సాంగ్స్ కూడా చేస్తుంటారా? సాంగ్స్ కూడా చాలా షూటింగ్స్. మెయిన్ ఇప్పుడు బాలకృష్ణ గారిది కూడా ఏదైనా రథం కానీ టెంపుల్ అంటే ఫైటింగ్ సీన్స్ ఉన్నప్పుడు అక్కడ షూటింగ్స్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవ్వట్లేదు షూటింగ్స్కి. ఎన్ని ఎకరాలు అండి అది? అది నాకు అంత ఐడియా లేదు, కానీ చాలా ప్లేస్ పెద్ద టెంపుల్. రెగ్యులర్ గా బాగా ఫేమస్ అనుకుంటా. చాలా ఫేమస్. ఇప్పుడు మన కీసరగుట్ట తర్వాత మనదే తెలంగాణ టెంపుల్, పెద్ద టెంపుల్. ఇప్పుడు మేడం, ఈ సేవా కార్యక్రమాలు వాడికి చేయాలంటే చాలా డబ్బు అవసరం అవుతుంది. మీకు ఎవరన్నా ఈ ఫండ్స్ తీసుకోవడం కోసం ఈ ఫౌండేషన్ పెట్టారా, లేకపోతే మీ సొంత డబ్బులా? లేదు, ఫండ్స్ నేను ఎప్పుడు ఏదో ఆశించి కాదు, నా సొంత నిధులతోనే ఇప్పటివరకు చేయడం జరిగింది. అంటే నా వరకు అయినంత వరకు ఇప్పుడు నేను ఒక 200 మందికి 300 మందికి జాబ్ ఇప్పగలుగుతున్నాను. కొంతమందికి ఆరోగ్యం గురించి, పిల్లలకి, తర్వాత అనాథాశ్రమాలకు కూడా భోజన సౌకర్యం కానీ, దుప్పట్ల పంపిణీ ఇలాంటివి వీలైనంత వరకు చేస్తున్నా. ఇంకా అంటే ఫండ్స్ అనేది ఇప్పటివరకు తీసుకోలేదు. ఇంకా పెద్ద ఎత్తున చేయాలంటే సపోర్టింగ్ ఉంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా నేను చేస్తాను. అంటే ఖర్చు పెడుతున్నారంటే మీకు బాగా ఆస్తి పరులే ఉండాలి. ఆస్తి ఉంటేనే ఖర్చు పెట్టాలని కాదు, ఉన్న దాంట్లో
సేవ చేస్తున్నాం. కొంతవరకు పదో వంతు దానం చేయమని చెప్తూ ఉంటారు కాబట్టి అట్లా పెట్టుకుని చేస్తున్నారు. అంటే నాకు కర్మ సిద్ధాంతం కూడా నమ్ముతా కాబట్టి మనం చేసింది మనకు పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశం. ఓకే, అది ఎట్లాగో టెంపుల్ కూడా మీరు కట్టి ఉంచారు కాబట్టి దానికి అనుబంధంగా కూడా కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు అన్నమాట. ఇంకా మేడం, ఇంకా మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఈ ఫౌండేషన్ బాగా విస్తరించాలనే ఆలోచన కానీ లేదా ప్రజలకి ఏమైనా ఇంకా చేద్దామని కానీ ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఏమంటారు, నేను శంషాబాద్ ఏరియా వరకే చేయగలుగుతున్నాను. ఇప్పుడు పోనీ ఒక నియోజకవర్గం రాజేంద్ర నగర్ ఏరియా వరకు చేయాలనుకుంటే ఇంకా కొంచెం నేను ఏ నియోజకవర్గం కింద వస్తుంది? రాజేంద్ర నగర్. ఓకే, ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేయాలనుకున్నప్పుడు నేను కొన్ని ఏమంటారు ఇంకా సహాయ సహకారాలు ఏదంటే ఫండ్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి చేసి ఇప్పటివరకు అయితే చేయలేదు. సొంత నిధులతో చేసినాను. నా వరకు అయినంత వరకు నేను చేస్తున్నాను. దానికి హస్బెండ్ సపోర్ట్ బాగుంది కాబట్టి చేయగలుగుతున్నాను. మీ వారు రాజకీయాలు ఏం లేరండి? లేదు, తనకి రాజకీయాలు అంటే ఒక టెంపుల్ చైర్మన్ గా అతను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అందరి వాళ్ళలాగానే ఉంటాడు. మేడం, సేవ చేయాలంటే అర్హులకే చేయాలి. మరి అర్హుల్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు మీరు? ముఖ్యంగా ఇప్పుడు అంటే నేను లోకలే కాబట్టి నాకు అక్కడ ఎవరు ఎలా ఉన్నారో అదనేది హస్బెండ్కి బాగా ప్రాపర్ కాబట్టి అన్నీ తెలిసే ఉంటాయి. నేను ఇప్పుడు ఒక మహిళలకు చేయాలనుకున్నప్పుడు ఒక భర్త లేని స్త్రీలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ అలాంటి సేవా కార్యక్రమాలు చేసిన నేను చాలా అక్కడ. తర్వాత విద్యార్థుల గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కానీ ప్రైవేట్ స్కూల్ కాన్వెంట్ వాడికి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు స్కూల్ బ్యాగులు ఇవ్వడం లేదా పుస్తకాలు పంపిణీ చేయడం. మనకి ఇంకా లోకల్ కాబట్టి అక్కడ వరకు శంషాబాద్ వరకు ఎవరైంది అనేది. అంటే ఇప్పుడు ఈ చేస్తుంటే మంచి పేరు వస్తుంది కదా, రాజకీయ పార్టీలో కూడా చేరితే ఇంకా భవిష్యత్తులో మీరు ఏమైనా రాజకీయంగా ఎదిగారనుకోండి ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, ఆలోచన ఏమైనా ఉందా? ఉంది. అంటే ఇప్పుడు నేను చేస్తున్న సేవ ఇంకా ఇప్పుడు 10 మందికి చేస్తున్నా, రేపు 100 మందికి చేయాలంటే కూడా నాకు ఒక ఏదైనా పార్టీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేయగలుగుతానే ఉద్దేశం, అంటే రాజకీయంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశం కూడా ఉంది. అదే, అంటే ఏ పార్టీ మీద మీకు అంత అనుకూలంగా ఉంది అసలు చెప్పాలంటే? ఉన్న పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండేది. అంటే పార్టీలో మొదటి నుంచి కూడా యాక్టివ్గా ఉంటే వాళ్ళు కూడా పార్టీ చేర్చుకుంటారు. మీరు ఒక పార్టీ మీద ఏదన్నా మీకు అనుభవం ఉందా? నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి నా అవసరం ఏ పార్టీ అంటే ఇప్పుడు నేను ఒక బీసీ మహిళ, బీసీలకి ఇప్పుడు బీఆర్ఎస్ మంచి సపోర్ట్ ఉంది కాబట్టి నాకు బీఆర్ఎస్ మీద మంచి అభిప్రాయం ఉంది, బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, అంటే భవిష్యత్తులో మీరు బీఆర్ఎస్లో ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందనుకుంటున్నాను. అవకాశం ఇస్తే తప్పకుండా. అంటే రాజకీయాలకు వచ్చే ఆలోచన అయితే ఉంది మీకు? ఉంది. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఇప్పుడు నిర్వీర్యం అయిపోయిందనే ఒక ఫీలింగ్ ఉంది కదా జనంలో, మరి మళ్ళీ డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? ఒక అడుగు వెనకేస్తే 100 అడుగులు ముందుకేయడానికే కదా. అట్లా ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి అంటే ఏ తప్పులు చేయడం వల్ల ఓడిపోయింది. ఇప్పుడు బీసీ, ఇప్పుడు కవిత గారు బీసీ ఉద్యమం చేస్తున్నారు, మన పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఇలా. అంటే ఇప్పుడు బీసీలని వాళ్ళు గుర్తించి అది అంటే మీది బీసీ ఎజెండా చెప్పాలంటే బీసీలు ముందుకు రావాలి. బీసీలు ముందుకు రావాలంటే పల్లకి మోయడమే కాదు, పల్లకి ఎక్కే అర్హత కూడా సాధించాలి. విద్యాపరంగా కానీ ఇప్పుడు ఏ ఫీల్డ్లో కానీ బీసీలు వెనుకబడి ఉన్నారు. ఓకే, నేను ఒక బీసీ మహిళగా రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నాను. మీరు ఇట్లాంటి యాక్టివిటీ చేస్తుంటే మీ వారు మిమ్మల్ని వద్దు ఎందుకు మీకు ఎవరైనా అంటారు, ఎందుకు మనకు అవసరమా ఇది, హాయిగా లైఫ్ ఎంజాయ్ చూసే అవసరం లేదు కదా మనకి ఇవన్నీ. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఒకరితో మాట పడాల్సి వస్తుంది, మనం కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా. అలాగే మనం మంచి పని చేస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఎక్కువ చేస్తున్నారా అని కొందరు అంటారు, లేదా అవసరమా వీళ్ళకి అని కూడా అంటారు. కానీ నా బ్లడ్లోనే ఉంది సేవ అనేది, అది నాన్నగారి నుంచి వచ్చింది. అలాగే ఇక్కడ మా మామయ్య గారు కూడా మంచి పేరున్న వ్యక్తి శంషాబాద్ ఏరియాలో. ఆయన కూడా రియల్ ఎస్టేట్ అన్నా లేకపోతే? ఆయన వ్యవసాయం, మాకు పౌల్ట్రీ ఫార్మ్స్ అవి ఉంటుండే, అలాగే వ్యవసాయం కూడా చేస్తుండే. ఇంకా గుడి పౌండ్ ట్రస్ట్ కూడా ఉండే. ఇంకొకటి మీ నాన్నగారు ఆయుర్వేదిక్ అంటే ఆయుర్వేదం నేర్చుకున్నారా లేకపోతే ఆయుర్వేదిక్ నేర్చుకుని తన అంటే కోర్స్ ఏం చేయలేదు, మెడికల్ కోర్స్ చేసిండ్రు. ఇప్పటికి కూడా బుక్స్ అని కూడా సంస్కృతంలో. అప్పుడు ఆయన ఏజ్ కూడా 80 yearsకి చనిపోయిండ్రు. ఓకే, నాన్నకి 2 భార్యలు, నేను సెకండ్. ఓకే, అట్లాగా. అంటే బుక్స్ ఉన్నాయి మీ ఇంట్లో ఆయుర్వేదిక్ పాత గ్రంథాలన్నీ? చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎవరైతే శిష్యులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము వెజిటేరియన్ కంప్లీట్ గా ఆయన భావాలని వాళ్ళన్ని తీసుకొని వాళ్ళు వెజిటేరియన్ గా మారి ఆయన కోసం వాళ్ళు అక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా తింటారు అసలు వెజిటేరియనా? ఇప్పటికి
కంప్లీట్గా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్. నరేంద్ర గారు కూడా ఏం తినరు? లేదు లేదు, మాకు ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ చైర్మన్గా మా క్యాస్ట్లోనే ఎవరు తినరు. తినరా? వీరశైవలింగాయత్. అదే ఇప్పుడు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని లేదండి, చాలా మంది అన్ని తినేస్తున్నారు జనరల్గా. మన ఉద్దేశం అంటే నా స్వభావం ఎలాంటిదంటే ఇప్పుడు సమస్త సృష్టికే శక్తి ఉంటుంది ప్రతి మనిషిలోనూ, అంటే ప్రతి జీవరాశిలోనూ. ఒక చెట్టు పుట్టగానే ప్రతి దగ్గర కూడా ఒకే శక్తి ప్రవహిస్తుంది కాబట్టి దేనికి ఇబ్బంది కలిగించినా అది మనల్ని మనం ఇబ్బంది పెట్టుకున్నట్టే అవుతుందని నాకు ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నాకు స్పిరిచువల్ గా కూడా ఇక మేము చిన్నప్పటి నుంచి పెరిగింది ఆశ్రమ వాతావరణం లాంటిది నాన్నగారితో. ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారింట్లో కూడా చిన్నప్పటి నుంచి గుడికి అనుబంధంగా ఉన్నాం కాబట్టి అలాంటి స్పిరిచువల్ వాతావరణంలో. మరి ఆయుర్వేదం ఎవరికి వచ్చింది మీలో? ఎవరైనా మీ నాన్నగారు వారసత్వం తీసుకోలేదు? వారసత్వం శిష్యులే ఉన్నారు. అంటే వారసత్వం అంటే కొడుకులు, తమ్ముడు ఉన్నాడు కానీ నేనంటే ఆడపిల్లని ఒక ఇంటికి వచ్చేసిన కాబట్టి, అంటే అతను చేస్తున్నదంతా చూసిన కొన్ని బుక్స్ చదవడం అది ఉంటుంది కానీ నేనేం దాన్ని ముందు కొనసాగించి తన శిష్యులు ఉన్నారు అక్కడ. మీ నాన్నగారి పేరండి? పర్వతాలు. ఓకే. ఆయన ఏమైనా బుక్స్ ఏమైనా రాశారా పోనీ ఆయుర్వేదం మీద కానీ? ఏమన్నా బుక్స్ రాయలేదు, కాకపోతే ఆయన చదివిన చాలా సంస్కృతంలో చాలా. ఇప్పటికి మీరు ఆయుర్వేదం అనుసరిస్తారా, అల్లోపతి వైపు వెళ్తారా? నాకైతే ఆయుర్వేదమే, ఎందుకంటే మూలాలతో సహా ఏదైనా తగ్గించాలి అంటే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అంటే మనం ఇలా హాస్పిటల్కి వెళ్తాం, కానీ మూలాలతో తగ్గించాలంటే ఆయుర్వేదం అని నమ్ముతాను నేను. నమ్ముతారు. మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్దమ్మాయి మెడిసిన్ డాక్టర్, చిన్నమ్మాయి ఇంజనీరింగ్ యుఎస్లో ఉంది. ఎంబీబీఎస్. ఆయుర్వేదంకి వెళ్ళలేదు ఇక్కడ. అది ఎవరిది వాళ్ళకి, అది నా అభిప్రాయం ఆయుర్వేదం అనేది. ఇంకా అది మనం ప్రతి ఒక్కరి మీద రుద్దలేం కదా, తన ఇష్టం. తనకి ఎంబీబీఎస్ ఇష్టం ఉంది, ఎంబీబీఎస్. కాకపోతే తాతది కొంచెం ఉంటుంది, బ్లడ్ ఉంటుంది కాబట్టి డాక్టర్ అయింది అని అనుకుంటున్నా. అటు నుంచి జీన్స్ ఉంటాయి కాబట్టి. అంటే ఇప్పుడు మీ నాన్నగారు పరంగా అంటే ఆ బుక్స్ అన్ని మీరు భద్రపరిచారా లేకపోతే ఎక్కడన్నా అట్లా ఉండిపోయినాయా? లేదు, భద్రపరిచినాము. అవి అంటే ఆ ఊర్లో. ఎక్కడ? ఆ ఊళ్ళోనే ఉన్నాయా అవన్నీ? టెంపుల్ అనేది ఇక్కడ శంషాబాద్. ఇది అంటే అట్లా ఆయుర్వేదిక్ సంబంధించి ఎంకరేజ్ చేసుకుంటూ అక్కడ ఏమన్నా మీరు ఆ మూలికలు వాటిని కూడా ఎవరన్నా పెట్టుకుని దాన్ని కొనసాగించవచ్చు కదా? కొనసాగిస్తున్నారు, చెప్పిన కదా ఆల్రెడీ వాళ్ళు శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ మెడిసిన్స్ అవి తయారు చేసి ఇస్తుంటారు. కాకపోతే ఆయన ఉన్నప్పుడు అంతా కాకపోయినా ఇప్పుడు బాగానే జరుగుతుంది అక్కడ. ఇంకా మీరు సినిమాలు బాగా చూస్తూ ఉంటారండి? తక్కువే అని చెప్పాలి సినిమాలు చూడడం. నాకు బుక్స్ చదవడమే ఇష్టం. ఇంకా ఎక్కువ ఎలాంటి బుక్స్? స్పిరిచువల్ బుక్సా లేకపోతే? స్పిరిచువల్ బుక్సే. నేను రమణ మహర్షిని ఫాలో అవుతాను కాబట్టి మెడిటేషన్ అంటే ఆనాపానసతి చేస్తారా లేకపోతే? లేదు, శ్వాస మీద ధ్యాస. అదే ఆనాపానసతి అంటారు. నాకు కొంచెం అది ఏదైనా డిస్టర్బ్ అనిపించినా నేను అరుణాచలం వెళ్ళిపోవడం, అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో నేను మెడిటేషన్ చేస్తే నాకు అంతా చాలా క్లియర్ సెట్ అయిపోతుంది. ఓకే. గిరి ప్రదక్షిణ కూడా చేశారా మీరు? చాలా సార్లు. ఇంకా శివభక్తులమే కాబట్టి మొత్తం స్పిరిచువల్ పరంగా ఒక ఆశ్రమాన్ని పెట్టొచ్చు కదండి టెంపుల్కి అనుబంధంగా చక్కగా. ఇంకా శివుడు ఆజ్ఞ ఉంటే అది ఫ్యూచర్లో. నాకు ఒక వేద పాఠశాల పిల్లలకి ఇప్పుడు పెట్టాలని ఆలోచన ఉందా? పెట్టాలన్న వేద పాఠశాల పెట్టాలని ఆలోచన ఉంది. ఓకే, అది మంచి నిర్ణయం. ఎందుకంటే మన ప్రాచీన సంప్రదాయాలని మనం కొనసాగించాలంటే ఆ వేద పాఠశాలని చేసుకుంటే అద్భుతంగా పరిశోధన జరపడం కానీ వాటి మీద అట్లా చేయించవచ్చు కూడా. ఇంకా డైలీ యాక్టివిటీస్ ఏంటి మీ అసలు ఈ ఫౌండేషన్ తరఫున అంటే రెగ్యులర్గా నేను వీక్లీ కానీ 15 డేస్కి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంటాను. ఇంకా డైలీ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి మెడిటేషన్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత వీలుంటే టెంపుల్ వైపు వెళ్ళడం. అక్కడ కూడా చాలా అంటే ఒక సిద్ధులగుట్ట అంటే సిద్ధి పొందిన స్థలం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అక్కడ. ఏంటి ఆ స్థలానికి ఉన్న ప్రత్యేకత చెప్పండి. ఎక్కడ సిద్ధులు పొందారు, ఎవరు పొందారు? అది ఒక 800 years బ్యాక్ ఒక సిద్ధుడు అనే ఒక ఋషి అటు నుంచి వెళ్ళడం, అక్కడ ఆ ప్లేస్లో తపస్సు చేయడం ద్వారా ఆ ప్లేస్కి సిద్ధులగుట్ట అని ఒక పేరు వచ్చింది. ఓకే. ఆ సిద్ధి పొందిన స్థలం కాబట్టి అక్కడ ఎటువంటి మనకి చాలా మంది మీరు అక్కడ గమనిస్తే శంషాబాద్ ఏరియాలో సిద్ధు అనే పేర్ల మీద చాలా ఉంటుంది. షాప్స్ కానీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ కానీ, పిల్లలకు పేర్లు పెట్టడం కానీ ఆ సిద్ధు అనే పేరు అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అంత ప్రత్యేకత ఉంది అయితే? చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్లేస్లో మెడిటేషన్ చేయడం కూడా మంచిదే కదా? చాలా మంచిది. నాకు అదే ఆ ప్లేస్కి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఉంటాను. ఇంకా వీలైనప్పుడు అరుణాచలం వెళ్ళడం కానీ అట్లా చేస్తాను. అంటే రమణ మహర్షి ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి మీకు? ఏ వయసులో వచ్చినాయి? రమణ మహర్షి అంటే అదే నాకు గత ఒక 7-8 years నుంచి నేను ఈ మెడిటేషన్ అనేది ఫస్ట్ ఇప్పుడు
ప్రతిదీ అంటే విపాసన కానీ విపేసిన అవును గోయింకా వాళ్ళది అక్కడ ఉంది కదా ఒకటి సాగర్ రోడ్లో ఉంది వీళ్ళు చేశారు అది ఏమన్నా మీరు వెళ్ళేది. అట్లాగా తర్వాత ఇప్పుడు అంటే మనం ఇంట్లో కూర్చొని కూడా ఓం శాంతి వాళ్ళది కూడా అన్ని మెడిటేషన్ బ్రహ్మకుమారిస్ కూడా వెళ్ళారు. బ్రహ్మకుమారిస్ కూడా వెళ్ళిన. మౌంట్ ఆబు వెళ్ళారా? మౌంట్ ఆబు వెళ్ళలేదు. ఇక్కడ అంటే లోకల్ గా శంషాబాద్ లో ఉంది వాళ్ళది, అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అంటే మొత్తం స్పిరిచువల్ థింకింగ్ మీలో స్పిరిచువల్ థింకింగ్ ఉంది కాబట్టి సేవాభావం అనేది ఇంకా నేను ఎవరికి సేవ చేసినా అదేదో వేరే చేయడం కాదు, మన అంత ఆశించి చేయడం కాదు. నాకు చేయడం వల్ల నాకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది, వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సేవ చేయడం. ఇప్పుడు ఒక నెల రోజుల పాటు ఏదైనా ఒక నెలకు ఒకటి చేశారనుకోండి కార్యక్రమానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు నేను ముఖ్యంగా చేసిన కార్యక్రమం అంటే టీబీ ముక్త భారత్, మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన టీబీ ముక్త భారత్. అది నేను 6 months ఒక 100 members-ని అడాప్ట్ చేసుకొని ప్రతి నెల వాళ్ళకి పౌష్టికాహార కిట్స్ అందించిన. ఓకే. వాళ్ళు అది మళ్ళీ ప్రతి నెల వాళ్ళ వెయిట్ చెక్ చేయడం, వాళ్ళ హెల్త్ చెకప్ చేయించడం, వాళ్ళకి హెల్త్ అనేది సెట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం నాకు చాలా మంచిగా అనిపించింది. అదొక విషయం. దానికి గవర్నర్ గారు కూడా నన్ను ప్రశంసించిండ్రు. తర్వాత కలెక్టర్ గారు కూడా నాకు సన్మానం చేసింది ఆ విషయంలో. ఒక 100 members నేను వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వగలిగిన 6 months-లో. ప్రతి నెల పౌష్టికాహార కిట్స్కి ఒక 40,000 50,000 వరకు ఖర్చు అవుతుండే. అది ఒక 6 months చేసిన. తర్వాత ఈ హెల్త్ క్యాంప్ అనేది కూడా ఈ ఆయుర్వేదిక్ హెల్త్ క్యాంప్ మెయిన్గా ఇటు దీర్ఘకాలిక రోగాలు, పక్షవాతం లాంటివి అలాంటి వాళ్ళు కూడా కొంచెం బెటర్, మైగ్రేన్ తగ్గడం, దానికి వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ కూడా. తర్వాత ఒక అంటే మనం వేసుకోవడానికి తగ్గదు కానీ ఒక 2 months 3 months వాడిన తర్వాత టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వాలి. వాళ్ళు ఒక 2 months 3 months వాడిన తర్వాత నాకు కాల్స్ చేసి చెప్తుంటారు, చాలా మైగ్రేన్ నుంచి నేను ఎప్పటి నుంచో చాలా హాస్పిటల్స్ తిరిగినమ్మా, మీరు చేసిన హెల్త్ క్యాంప్లో అంటే ఏదో నామకే వస్తే చేస్తారు, హెల్త్ క్యాంప్ చేసినామా లేదో పేరు కోసమో పేపర్లో అలా కాకుండా నాకు ఏదైనా తీసుకుంటే వాళ్ళు తగ్గించి ఇంకా అంటే ఇక నాన్నగారు కూడా ఆయుర్వేదిక్ ఇస్తే వాళ్ళు ఒక 3 months కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళకి భోజనం అది పెట్టి మరీ క్యూర్ చేసి పంపిస్తుండే. ఓకే. ఇప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ హెల్త్ క్యాంప్ ఎప్పుడు పెడుతున్నారు, నాకు మోకాల నొప్పులు చాలా మందికి పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు ఉంటాయి, అవి కూడా చాలా మందికి క్యూర్ అయింది. మరి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు సాధారణంగా ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా, మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు. ఇక మంచి పని చెప్పినా కదా, మన కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు మనం విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. నేను స్పిరిచువల్గా ఉండటం వల్ల నాకు ఆ విమర్శలు పెద్దగా నన్నేం, ఇప్పుడు మనం ఒక కొండని పేపర్తో కొడితే దానికి ఏం ఇబ్బంది కాదు కదా, అలాగే నేను నా మనసు నేను అలా స్ట్రాంగ్గా ఉంటా, నాకు ఎటువంటి విమర్శలు నేనేం స్పందించాను. మీ వారు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఎంకరేజ్మెంట్ వల్లనే కదా నేను ఇప్పుడు ఈరోజు ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఆయనకు చెప్పుకోవడం కానీ అంటే అది ముందుకు బ్యాక్ సపోర్ట్. మా నాన్నగారు లాగా ఆయన కూడా లైఫ్ టైం అందరికీ సేవ చేసింది కానీ ఎక్కడ చెప్పుకోలేదు. మామయ్య గారు కూడా అంతే. ఇప్పుడు నేను ఒక అదృష్టం అనుకోవాలి, నాకు ఇక్కడ తండ్రి సపోర్ట్ బాగుంది. తర్వాత చిన్నప్పటి నుంచి మంచి వాతావరణంలో పెరిగిన ఇక్కడ హస్బెండ్ కానీ మామయ్య కానీ అత్తయ్య కూడా నాకు నన్ను సొంత కూతురు లాగానే చూసుకుంటాను. లవ్ మ్యారేజ్ అండి మీది? అరేంజ్డ్. చాలా చిన్న వయసులో కాబట్టి అసలు ప్రేమ అవన్నీ కూడా తెలియదు. 16 ఏళ్ళకి పెళ్లి. ఇంకా మీరు రాజకీయాల్లోకి వస్తే ఇంకా మీరు విస్తృతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి కొంత పరిధి వరకే నేను చేయగలుగుతున్నా, ఒక శంషాబాద్ ఏరియా వరకు, మిగతాది. కానీ రాజకీయాల్లో జీర్ణించుకోవాలనే కష్టం కదండి, ఇక్కడ రకరకాల ఎత్తుగళ్ళు ఉంటాయి. మీ బీఆర్ఎస్లో కవిత గారికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశారు మీరు. ఇప్పుడు ఒక వజ్రం కూడా సానబెట్టకుండా ఏమంటారు రాదు కాబట్టి ఇంకా అది కంపల్సరీ అందరికీ ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు పడకుండా ఎవరు కూడా ముందుకు రాలేరు కదా. హేచేతంగా ఏమి రాదనుకోండి, అది వచ్చింది కూడా ఫలితం అనేది అంత మనకు తృప్తినివ్వదు. నేను ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి అది రెడీగానే ఉన్నా నేను. ఇంకా రమణ మహర్షి ఆశ్రమానికి సంబంధించి చెప్పండి మేడం, అక్కడ మీకు ఎలాంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి వెళ్తే? నేను రీసెంట్గా ఒక 1 month బ్యాక్ అనుకుంటే 1 month బ్యాక్ వెళ్ళినా. నాకు చాలా కొంచెం ఎందుకో చాలా లో అనిపించింది. లో అనిపించినప్పుడు ఇంకా మనం ఒక మనిషితో షేర్ చేసుకుంటే అది వాళ్ళకి తోచింది చెప్పడమో లేదా మన మనసులో ఉన్న చెప్పడం, అది ఇంకా బయటికి వెళ్ళడం అది నాకు నచ్చదు. ఏదున్నా సరే నేను మెడిటేషన్ ద్వారానే నేను సెట్ చేసుకుంటా కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక 1 hour మెడిటేషన్లో కూర్చున్న తర్వాత ఇంకా నాకు మొత్తం అంతా క్లియర్గా అయిపోయినట్టు నాకు అటువంటి అనుభూతి అనిపిస్తుంది. ఇక్కడ ఉంటే ఎట్లా చేసాం అనుకోండి, ఇక్కడ అనిపిస్తుందా? ఇక్కడ మాకు సిద్ధులగుట్టలో కూడా నేను మెడిటేషన్ చేస్తాను, కాకపోతే ఎందుకు రమణ మహర్షి అక్కడ ఉండే వైబ్ అట్లా
అందుకే ఎవ్రీ మంత్ కానీ ఇలా డిస్టర్బ్ అయినప్పుడు కానీ కంపల్సరీ అక్కడ ఆశ్రమంకి వెళ్తుంటాను. ఆశ్రమంకి వెళ్ళే వాళ్ళకి అకామిడేషన్ అది ఎక్కడ ఉంటుందండి? అక్కడ మనం అంటే మనం ఓన్గా రూమ్ తీసుకొని ఉండొచ్చు, లేదా ఆశ్రమం వాళ్ళు కూడా మనకి ఒక ప్రొవైడ్ చేస్తారు. ఒక 3 days ప్రొవైడ్ చేస్తారు, ఎక్కువ కాదు 3 days ప్రొవైడ్. ఓకే. వాళ్ళే ఫుడ్ ఆ మెడిటేషన్కి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు అక్కడ ఆశ్రమం. అంటే చలం అనే ఒక రచయిత ఉండేవాళ్ళు, మీకు విన్నారో లేదో తెలియదు. ఆయన ఒకప్పుడు నాస్తికుడు, ఆ తర్వాత ఆస్తికుడిగా మారి రమణ మహర్షి శిష్యుడు అయిపోయి అక్కడే ఉండేవాడు ఆశ్రమంలో. చలం గారు అని ఒక రైటర్ అప్పట్లో. మా జనరేషన్ తెలుస్తుంది, మీ జనరేషన్ తెలియదు. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి సౌరీస్ కూడా అక్కడే రమణ మహర్షి. నేను బాగా ఇన్స్పైర్ ఆయన రమణ మహర్షి లేఖలు అని చెప్పి ఒక పుస్తకం, అది కొంచెం ఒక లేఖ చదివినప్పుడు కూడా మనకి చాలా అందులోకి ఇంకా వెళ్ళిపోతాం అనమాట. ఆ బుక్ నేను చదువుతుంటాను అప్పుడప్పుడు. ఆయన స్టోరీ ఏంటండి అసలు? రమణ మహర్షి గారి స్టోరీ ఏంటి చెప్పండి బ్రీఫ్గా. అంటే నేను అంత బ్రీఫ్గా చెప్పలేకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే అతను ఒక చిన్నప్పుడే చాలా చిన్న వయసుగా ఉన్నప్పుడు అతను అక్కడికి తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు అంటే వెళ్ళే దారిలో డబ్బులు కూడా ఉంచుకోకుండా ఖాళీ ఛార్జీలకు మట్టుకే డబ్బులు ఉంచుకొని అక్కడికి వెళ్ళి స్వతహాగా ఆస్తిపరుడు అవన్నీ పక్కన పెడితే ఈ బంధాలన్నీ వదులుకొని తల్లి తండ్రి ఇంకా అదంతా కూడా తన ఏదైతే ఛార్జీల మట్టుకు డబ్బులు ఉంచుకొని అక్కడికి వెళ్ళడం, అక్కడ మెడిటేషన్లో కూర్చుంటే ఇంకా ఆయనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా వరకు. ఆయన అటు నుంచి పంపించేయాలని ఇబ్బంది పెట్టినా కూడా అవన్నీ తట్టుకొని అక్కడ మెడిటేషన్ చేస్తూ తను కూర్చున్నప్పుడు పక్కన ఏవైతే వచ్చి చీమలు కొట్టడం కానీ ఎలుకలు కొరకడం అది చేసినా కూడా ఆయన అంత డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళడం. ఆ స్థితి వెళ్ళాలంటే చాలా సంవత్సరాలు సాధన చేయాలి. మన ఇప్పుడు అది జరిగే పని కూడా కాదు. అతను ఆ టైంలో చాలా చూడొచ్చా మనం అక్కడికి వెళ్తే? ఆ ప్లేస్ అది మనం వారి తల్లిగారు ఉన్నటువంటి ఆశ్రమం పైన నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు. నాకు అక్కడ అంటే ఆ కొండ అనేది ఒక శివుడు, ఆ కొండనే శివుడు అని మనం భావిస్తాం కాబట్టి అక్కడ ఉండే ప్రతి పౌర్ణమి రోజు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అక్కడ మనం నడుచుకుంటూ అక్కడ 14 కిలోమీటర్లు తిరగడం ద్వారా వెళ్తే పౌర్ణమి టైంలో వెళ్ళాలి. పౌర్ణమి టైంలో వెళ్ళాలి. ఇంకా కుదరని అంటే చాలా క్రౌడ్ ఉంటుంది, నార్మల్ టైంలో కూడా వెళ్ళొచ్చు. మీరు వెళ్తే మీరు ఒక్కలే వెళ్తారా, మీ వారు కూడా వస్తారా? ఇద్దరం వెళ్తాం. ఇద్దరు వెళ్తాం. అప్పుడప్పుడు పిల్లలతో కూడా వెళ్తుంటా. నా అదృష్టం ఏంటంటే పిల్లలు కూడా చెప్పిన మాట వింటారు. నా వాళ్ళకి మీరు చేసే కార్యక్రమాన్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు అమ్మాయి నన్ను రెడీ చేసి పంపించింది, పెద్ద అమ్మాయి. నాకు ఎక్కడ కూడా ఎవరితో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ హస్బెండ్ సపోర్ట్ ఉంది, పిల్లల సపోర్ట్ ఉంది, అత్తగారి సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు తోటికోడలు నా సొంత సిస్టర్స్ లాగానే ఉంటారు, మరుదులు కానీ. మంచి ఉద్దేశంతో అందరిని చూస్తారు, నాకు అంతా మంచిగా అనిపిస్తుంది సమాజంలో. మెడిటేషన్ చేస్తున్నారు కూడా ఆటోమేటిక్గానే మనలో కూడా వికారాలు ఏమైనా పోతాయి. మెడిటేషన్ అంటే అదే కదా. ఇప్పుడు మేడం మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ కార్యక్రమాలకి ఎవరన్నా కాస్త విఐపి ఉంటే బాగుంటుంది కదా, అట్లా ఎవరన్నా పిలుస్తూ ఉంటారా మీరు? నేను 22లో చేసినప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. తనైతే పిల్లల ఉద్దేశించి మాట్లాడేది, పిల్లలకి ఇన్స్పైరింగ్ ఉంటుందని జాబ్ మేళా కార్యక్రమానికి తను చాలా బాగా మోటివేషన్ చేసి పిల్లలకి చాలా బాగా అంటే చెప్పిండ్రు. ఏంటి ఇప్పుడు మీరు జాబ్ ఒక సాధించిన తర్వాత మీరు ఎవరి ద్వారా అయితే జాబ్ వస్తుందో వాళ్ళకి కూడా మీరు ఫ్యూచర్లో హెల్ప్ చేయాలి, ఇట్లా ఈ రకంగా. తర్వాత మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా చాలా బాగా చెప్పిండ్రు. నాకు అది ఇక లైఫ్ టైం మెమరబుల్ ఉంటుంది. జేడి లక్ష్మీనారాయణ నన్ను పొగడడం అది చాలా లైఫ్ టైం మెమరబుల్. అది గవర్నర్ గారు అన్నారు కదా, అది ఎక్కడండి? అది తమిళసై గారు అండి. తమిళసై గారు ఇది నేను టీబీ ముక్త భారత్ అని చెప్పి మన ప్రధానమంత్రి క్షయవ్యాధి గురించి మన అదే క్షయరహిత సమాజం ఉండాలని చెప్పి పిలుపునిచ్చినప్పుడు నా వంతు కృషిగా నేను ఒక 100 మెంబర్స్ అన్న నేను అంతే చేయగలుగుతా. 100 మెంబర్స్ని అడాప్ట్ చేసుకొని నేను ఒక 6 months అది ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ విషయంలో నన్ను తమిళసై గారు సన్మానించడం జరిగింది. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? రాజకీయాలు, సేవ ఈ రెండేనా లేకపోతే ఇంకేమైనా పెట్టుకున్నారా? లేదు, ఇప్పుడు ఇంకా నాకు ఫుల్ టైం సేవ రాజకీయం తప్ప ఇంకేం లేదు. ఏం లేదు. అదే రాజకీయాల ఆలోచన ఇప్పుడు వచ్చింది మీకు? అంటే రాజకీయ ఆలోచన అంటే నాకు అది ఉంది. నాన్నగారు ప్రత్యక్ష రాజకీయాలు లేకున్నా ఆయన కింగ్ మేకర్, పరోక్షంగా అతను అక్కడ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్టింగ్ గా ఉంటుండే. ఇక్కడ మామయ్య గారు టైగర్ నరేంద్ర గారి అట్లాగా కాబట్టి ఇటువైపు చూసినా అటువైపు చూసినా మీరు బీజేపీ వైపు వెళ్ళాలి కదా అప్పుడు అనుకున్నప్పుడు. యాక్చువల్గా నేను 3 years బీజేపీలో కూడా వర్క్ చేశాను. ఇంకా కొంచెం నాకు ఎందుకో బీసీలకు అక్కడ తగిన గుర్తింపు ఉండదేమో అనిపించింది. కాబట్టి మెయిన్ ఎజెండా మీరు బీసీలకి గుర్తింపు ఉండాలి, అంతే కదా. పార్టీ ఏదైనా మాకు అనవసరం. ఇప్పుడైతే ప్రజెంట్ నాకు నేను బీఆర్ఎస్ఏ నాకు
మంచిగా అనిపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ సపోర్టింగ్ చేస్తాను. ఓకే, అంటే కవిత గారి స్ఫూర్తితో మీరు కవిత గారి స్ఫూర్తి ఇప్పుడు మాకు లోకల్లో కూడా కార్తీక్ అన్న మమ్మల్ని మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే కాబట్టి నేను అన్నగారికి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా కేసీఆర్ గారిని ఎవరైనా కలిశారండి? లేదు, అంటే ఏదైనా మనం సాధించిన తర్వాతనే ఆయన కలిసే అర్హత మనకు వస్తుందని అనుకుంటా. అంత పెద్ద ఉద్యమగారుని కలవాలంటే అర్హత కూడా మనకు ఉండాలి కదా. కవిత గారిని కలిసి ఉంటారు? కవిత గారిని కలిసినాను. నెక్స్ట్ కేసీఆర్ని కలిసే టైం వచ్చినప్పుడు థ్యాంక్ యూ మేడం, మీరు ఇంకా మీ సేవా కార్యక్రమాలు విస్తరించుకుంటూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.